జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మిమ్మల్ని నేను రాజకుమారి అని ఉండమ్మా. రాజకుమారి అంటే ఏడనో కోటలో అంతఃపురంలో సెలికత్తెలు ఇంజామరలేస్తూ ఉంటే హంసతూలికా తల్పం మీద పడుకొని ఉండరమ్మా. ఇదిగో ఇట్ట మీలా కూడా ఉంటారు. మీ నాన్న సంతకం విలువ 10 లక్షలు, మీ మాట విలువ 10 కోట్లు పోసినా సరిపోదు. ఎంత గొప్ప మనసమ్మ మీది. కానీ నాన్నని నేను ఆపడం వల్ల సమస్య మొదటికొచ్చింది. మీ 10 లక్షల అప్పు అలాగే ఉంది కదా మావయ్య. అమ్మాయ్యారు, మీరు ఆ అప్పు గురించి ఆలోచించకండి, నేను ఎలాగైనా తీర్చేస్తాను. నువ్వు మాత్రం ఎలా తీరుస్తావు రాజు? 3 రోజులే టైం ఉంది కదా. 3 రోజులు కాదు, రేపే కట్టాలి. చూడుండ్రి, మీకు నాకు లొల్లొద్దు, నేను అరుసుడొద్దు, పోయి బీపీ గోలి మింగుడొద్దు. ఇందాక పెద్ద ఆయన ఉన్నాడని గమ్మున పోయినా, నాకు మాత్రం మీరేం చేస్తారో తెలియదు. రేపటి కల్లా నా 7 లక్షలు నాకు గట్టాలి. రేపటికల్లా ఇంపాసిబుల్, కుదరదు. కుదరకుంటే మిమ్మల్ని అందరినీ బయట నిలబెట్టి సామాన్లు బయటికేస్తా. మేమిందరూ ఉన్నాం, మీ తల్లి కూతుళ్ళు ఏం చేస్తారు? మేం మాత్రం ఎందుకు కష్టపడతాం? మీ అసంటోళ్ల మొండి బాకీలు వసూలు చెయ్యనీకి, అడ్డొచ్చినోళ్లకు బుద్ధి చెప్పనీకి వడేదుల అసంటోళ్లని 4గురిని మేపుతున్నా, వాళ్ళే చూసుకుంటారు. అలాంటి బెదిరింపులు మా దగ్గర పనికిరావు. మీకు అప్పు ఉన్నది నిజం. ఎగ్గొడతామని ఏం చెప్పడం లేదు, కడతామని అంటున్నాం. ఏం కడతారు? మీకసలు బతకడమే తెలియదు. పెద్ద ఆయన వచ్చి 10 లక్షలు ఇస్తానంటే బోడి గొప్పలకు పోయి వద్దన్నారు. మీకేడికెళ్ళొస్తాయి అంత డబ్బులు? ఏడ తెచ్చి కడతారు? మళ్ళా ఆయన దగ్గరికే పోయి ఆయన రాసిన చెక్కు తీసుకొచ్చి నా మొకాన కొట్టురి. ఏం చేసినా రేపటికల్లా కావాలి, గుర్తుపెట్టుకోండ్రి. అయిపోయినది. ఆ బాలమని అన్నంత పని చేస్తుంది. ఇంటిల్లి 10 రోడ్డును పడతాం. నేనుండగా మనకు అలాంటి పరిస్థితి రానివ్వను. ఏదో ఒకటి చేసి డబ్బులు అరేంజ్ చేస్తాను. నువ్వు అస్సలు టెన్షన్ పడకు నాన్న. నువ్వేం మనసులో పెట్టుకోకయ్యా. అసలు నీకు ఒంటో బాగాలేదు. మనకి సెట్ అంతా కొడుకున్నాడు, అన్నీ ఆడే చూసుకుంటాడు. అత్తయ్య, మావయ్య గారికి డాక్టర్ గారు తేలిగ్గా జీర్ణమయ్యే ఫుడ్ పెట్టమన్నారు. నేను వెళ్ళి తీసుకొస్తాను. మీకెందుకు వదినా శ్రమ, మేం వెళ్తాంలే. నన్ను అలవాటు చేసుకునివ్వండి వరాలు, చిన్న చిన్న పనులేగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.